ములుగు జిల్లా మేడారం కేంద్రంగా ఈరోజు భూ ప్రకంపనలు కలకలాన్ని రేపాయి. అయితే వచ్చే కొన్ని వారాల్లో కూడా భూ ప్రకంపనలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు. సో మనం మాట్లాడదాం అసలు ఎక్కడెక్కడ వచ్చాయి తెలుగు రాష్ట్రాల్లో, అట్లాగే కారణం ఏంటి, వచ్చే రోజుల్లో ఎక్కడెక్కడ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్న అంచనా వేశారు కదా. వీటన్నిటి విషయాల మీద మనం కులంకషంగా చర్చిద్దాం. మనతో పాటు సైంటిస్ట్ శేఖర్ సార్ ఉన్నారు, మాట్లాడి చాలా వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఈరోజు వరంగల్ అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంగా మనకి భూ ప్రకంపనలు స్టార్ట్ అయ్యాయి. సో ఎక్కడెక్కడ ఎంత మేర నమోదయ్యింది, మీ వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, సో మ్యాప్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఇవి వచ్చేసి ఇప్పుడు ఏదైతే ఎర్త్క్వేక్ అన్నామో పొద్దున, సో ఇది మామూలుగా సైస్మోగ్రాఫ్ అంటాం. ఎర్త్క్వేక్ రికార్డ్ చేసేది ఇన్స్ట్రుమెంట్ పేరు సైస్మోగ్రాఫ్. సో సైస్మోగ్రాఫ్లో ఈ వేవ్ ఫామ్ ఇట్లా ఉంటుంది. సో ఇది మనం ఇక్కడ హైదరాబాద్లో రికార్డ్ చేసిన వేవ్ ఫామ్. సో ఇది మెయిన్ ఏంటి అంటే ఇది పిఎస్ అనే ప్రైమరీ సెకండరీ వేవ్స్ ఉంటాయి. దీని తర్వాత వచ్చే వేవ్స్ ఉంటాయి. ఇవి ఎక్కువ జనాలకి ఫీల్ అయ్యేది ఇది అనమాట, ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది కూడా ఇదే అనమాట. సో ఇది వచ్చేసి ఎర్త్క్వేక్. నెక్స్ట్ మీరు చూస్తే ఈరోజు వచ్చిన భూకంప కేంద్రం వచ్చేసి మనకి నియర్ మేడారం. సో మేడారం దగ్గరలో ఉంది, ఇది ములుగు జిల్లాలో ఉంది. సో ఇది మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి ఈరోజు రికార్డ్ చేసింది 5 అనమాట. సో 5 మ్యాగ్నిట్యూడ్ అంటే దాదాపు దీని చుట్టుపక్కల ప్రాంతంలో 200-300 కిలోమీటర్ల వరకు జనాలు ఫీల్ అవుతారు. అంటే అక్కడ నుంచి ఏదో వేవ్స్ పోతున్నట్లు, ఎవరో షేక్ చేసినట్లు, వైబ్రేషన్స్ అలాంటివి ఫీల్ అవుతారు. సో ఇది నార్మల్ అనమాట. సో ఇదే ఇంత మ్యాగ్నిట్యూడ్ ఇంతకుముందు కూడా వచ్చింది. లాస్ట్ ఒక 1969లో కూడా ఒక ఎర్త్క్వేక్ వచ్చింది, ఇదే మ్యాగ్నిట్యూడ్ 5.7 మ్యాగ్నిట్యూడ్ అక్కడ. సో అది కూడా ఇది మొత్తం గోదావరి గ్రాబిన్ అంటాం అనమాట. గోదావరి గ్రాబిన్ అంటే గోదావరి బేసిన్లో ఎక్కువ జియోలాజికల్గా ఫేవరబుల్ ఫర్ ఇలాంటి ఎర్త్క్వేక్ యాక్టివిటీ. సో ఈ ఎఫెక్ట్తోనే మనం ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ రికార్డ్ చేసాం. ఇవి కాకుండా కూడా చాలా ఎర్త్క్వేక్స్ ఈ రీజియన్ నుంచి మేము రికార్డ్ చేస్తాం 1-2 మ్యాగ్నిట్యూడ్. కాకపోతే ఎవరికి తెలియదు, ఎవరు ఫీల్ అవ్వరు. సో కాకపోతే ఇన్స్ట్రుమెంట్ చాలా సెన్సిటివ్ కాబట్టి వాళ్ళు అవి ఇన్స్ట్రుమెంట్స్ రికార్డ్ చేస్తారు. సో తెలుగు రాష్ట్రాల నుంచి మేము రెగ్యులర్గానే చిన్న మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్స్ రికార్డ్ చేస్తాం. సో ఈరోజు మీరు రికార్డ్ చేసిన దాంట్లో ఏ జిల్లాలు ఏ ప్రాంతాలు ఎఫెక్టెడ్ అయినాయి అనుకోవచ్చు. సో ఈరోజు వచ్చిన ఏదైతే 5.3 ఏదైతే ఉందో రిక్టర్ స్కేల్ పైన, దానికంటే ఎక్కువ వస్తే తీవ్రత ఎక్కువ ఉంటుందా సార్? ఇప్పుడు వచ్చిన దాంతో ఎఫెక్టెడ్ ఏమన్నా అయ్యిందా? మీ రికార్డుల్లో తేలిందేంటి? అంటే ఇది రికార్డ్ అనేది ఇన్స్ట్రుమెంట్ మామూలుగా అక్కడ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఆ ఎనర్జీ ఎంత రిలీజ్ అయింది అనేది చెప్తుంది అనమాట. అంతేకాని ఆ రిలీజ్ అనేది ఎంత ఎఫెక్ట్ చేసింది బిల్డింగ్స్ కానీ వేరే ఇంకేదైనా కన్స్ట్రక్షన్ కానీ అది ఇన్స్ట్రుమెంట్ చెప్పదు. ఇన్స్ట్రుమెంట్ ఎట్లా అంటే ఇన్స్ట్రుమెంటు మెషర్ చేయడానికి, నెక్స్ట్ లొకేట్ చేయడానికి, ఎక్కడ ఎంత ఏ టైంలో వచ్చింది, ఎంత డెప్త్లో వచ్చింది, నెక్స్ట్ ఆ పారామీటర్స్ అన్నీ మనకు ఇన్స్ట్రుమెంట్ చెప్తాయి. కానీ వాటి ఎఫెక్ట్ ఎర్త్క్వేక్ ఎఫెక్ట్ బిల్డింగ్స్ మీద వాటి మీద ఎట్లా ఉన్నది అనేది తెలియదు. సో అది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం మామూలుగా ఈ 5 మ్యాగ్నిట్యూడ్ అన్నప్పుడు దాని చుట్టుపక్కల 40-50 కిలోమీటర్స్ రేడియస్లో వరకు కొంచెం ఎఫెక్ట్ ఉండొచ్చు. అంటే అది ఎలాంటి అంటే మన వీక్ కన్స్ట్రక్షన్స్, లేకపోతే బిల్డింగ్స్ ఏవైతే సాఫ్ట్ సాయిల్ ఉన్నవి, పూర్ కన్స్ట్రక్షన్స్ మట్టి రాయితోని ఉన్నవి, ఏవైతే సిమెంట్ పిల్లర్ కన్స్ట్రక్షన్ ఉండవో అలాంటివి, వాటి మీద క్రాక్స్ కానీ అవి గోడలకి పగుళ్ళు రావడం అలాంటివి ఏమన్నా ఉండొచ్చు. నెక్స్ట్ ఏమో చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ ఏమైనా వేలాడేవి ఉంటే పడిపోతాయి. సో అది దాని దగ్గరలో ఉంటుంది, కానీ మిగతా దూరం పోతున్నా కూడా దాని ఎఫెక్ట్ తగ్గుతుంటుంది. కాకపోతే అది ఎట్లా తగ్గుతుంది, ఎక్కడైతే లేక్ ఫీల్డ్ సాఫ్ట్ సాయిల్స్ ఉంటే వాళ్ళు ఈ 200 కిలోమీటర్స్లో కూడా ఎక్కువ ఫీల్ అవుతారు. సో హార్డ్ రాక్ ఉన్నవి ఎక్కువ ఫీల్ అవ్వరు అనమాట. సో వేవ్స్ ఎఫెక్ట్ ఈరోజు స్టార్ట్ అయిన ఎక్కడైతే ములుగు జిల్లా ఉందో అక్కడ నుంచి 200 కిలోమీటర్స్ వరకు అన్నారు. అంటే చాలా ప్రాంతాలు ఎఫెక్టెడ్ అయ్యి ఉంటాయి, కొంత ఫీల్ అయ్యి ఉంటాయి. సో ఈరోజు మీరు గుర్తించిన ప్రదేశాలు పేర్లు అంటే ఎక్కడెక్కడ నమోదైందని తెలిసింది. సో ఫ్యూచర్లో కూడా అంటే మీన్స్ రాబోయే కొన్ని వారాల్లో కూడా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అంచనా వేస్తున్నారు. సో ఏ రకంగా చెప్తారు మళ్ళీ వచ్చే అంచనాలు ఉన్నాయనేసి? అంటే ఈ 5 మ్యాగ్నిట్యూడ్ అనేది ఒక ఎర్త్క్వేక్ వస్తే దాని తర్వాత
దానికన్నా తక్కువ మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్స్ వచ్చేవి చాలా ప్లేసుల్లో అది జరిగేది. నార్మల్గా జరిగే బ్యాక్గ్రౌండ్లో ఎర్త్క్వేక్ వచ్చిన తర్వాత వచ్చే షాక్స్ని మనం ఆఫ్టర్ షాక్స్ అంటాం. సో ఇది ఎనర్జీ ఇప్పుడు 5 అంటే దాని తర్వాత నెమ్మది తగ్గుతూ కొన్ని రోజులకి కొన్ని వారాలకి అది మొత్తం డిసిపేట్ అవుతుంది. మళ్ళీ కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆ ఫాల్ట్ అంటే ఒక 50-100 కిలోమీటర్స్ లెంత్ ఉంటుంది, ఫ్యూ మీటర్స్ కాదు. సో ఆ లెంత్లో ఎక్కడన్నా మళ్ళీ స్ట్రెస్ బిల్డ్ అయ్యి తర్వాత మళ్ళీ ఎర్త్క్వేక్స్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఎక్కడైతే జియోలాజికల్ ఫాల్ట్స్ ఉన్నాయో అవి ఐడెంటిఫై చేసాం. ఇది జోన్ 3లో ఉంది అని తెలుసు. నెక్స్ట్ మిగతా తెలంగాణ పార్ట్ జోన్ 2లో ఉంది అని తెలుసు. సో ఈ 2 జోన్లలో ఎంత మ్యాగ్నిట్యూడ్ వస్తుందని తెలుసు. వాటిని బట్టి మనం కొంచెం కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకుంటే బెటర్. సో అది కాకుండా మనం ఎప్పుడు వస్తుంది, దాని ఎఫెక్ట్ ఏంటి అనే దాని మీద ఆలోచించడం కన్నా మనం ముందు జాగ్రత్త తీసుకోవడం సేఫ్ అని నా ఉద్దేశం. ఈరోజు వచ్చిన 5.3 ఏదైతే రిక్టర్ స్కేల్ మీద నమోదైందో అంతకు మించి అంటే ఎంత వస్తే ప్రాణ నష్టము ఆస్తి నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి సార్? సో మీ అధికారిక లెక్కలు అంటే మీరు ఒక సైంటిస్ట్గా ఏం చెప్తారు? ఎంత మేర నమోదైతే ప్రాణ నష్టం కానీ ఆస్తికి నష్టం కానీ ఉండే ఛాన్సెస్? అంటే మామూలుగా ఈ 5 మ్యాగ్నిట్యూడ్ వస్తే మామూలుగా ఈ సివిల్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో సిమెంట్ పిల్లర్ కన్స్ట్రక్షన్ ఉంటుందో దానికి ఏం కాదు, 5 మ్యాగ్నిట్యూడ్కి ఏం కాదు. సో ఏదైతే పూర్ కన్స్ట్రక్షన్ ఉంటుందో మట్టి రాయితోని అలాంటి వాటితోని కన్స్ట్రక్ట్ చేస్తే అవి 5 మ్యాగ్నిట్యూడ్ కూడా క్రాక్స్ రావడానికి, ఇంకా చాలా వీక్ చాలా పురాతన బిల్డింగ్స్ ఉంటే పడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ అది దగ్గరలో ఉన్నప్పుడు. సో ఇప్పుడు 100 కిలోమీటర్ 200 కిలోమీటర్స్లో దాని ఎఫెక్ట్ ఏముండదు. సో హైదరాబాద్ ఎవరైతే ఫీల్ అయ్యారో వాళ్ళు ఆ వేవ్స్ని ప్రకంపనాలని ఫీల్ అయి ఉంటారు. కానీ సో దాంతో బిల్డింగ్ కొలాప్స్ క్రాక్స్ లాంటివి అయితే ఏమి జరగడానికి అవకాశం లేదు. సో ఈరోజు వచ్చిన దాంతో కొంతమంది మెలుకున్న వాళ్ళు లేకపోతే కొంతమంది ఫీల్ అయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది నిద్రలో వితిన్ సెకండ్స్లో వచ్చిందన్నారు. సో ములుగు జిల్లా అంటే వరంగల్ కావచ్చు, హన్మకొండ, మంచిర్యాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ ఇట్లాంటి చాలా జిల్లాల్లో అంటున్నారు. సో మీ వరకు ఏ జిల్లాలను ఎఫెక్టెడ్ ఏరియాగా గుర్తించారు ఏంటి? ఇప్పుడు ఈ భూకంప కేంద్రం నుంచి నేను చెప్పినట్టు 200 కిలోమీటర్ రేడియస్లో అందరు ఫీల్ అయి ఉంటారు. సో మనకి ఇక్కడ న్యూస్ అన్నీ ఈ తెలంగాణ ఈ తెలుగు డిస్టిక్లో తెలుసు, కానీ అదర్ సైడ్ ఆఫ్ ది గోదావరి ఏదైతే ఉందో మహారాష్ట్ర ఏరియాలో కూడా సేమ్ ఫీల్ అయి ఉంటారు. సో మనం అవన్నీ న్యూస్ తీసుకోవట్లే కాబట్టి మనకు తెలియదు. సో అది సర్క్యులర్గా అనమాట, దానికి ఒక డైరెక్షన్లో పోవాలని ఏం లేదు. సో ఈ సర్క్యులర్గా ట్రావెల్ అవుతాయి వేవ్స్. మనం ఏదైతే చెరువులో రాయేస్తే వేవ్స్ ఎట్లా పోతాయో సేమ్ భూకంప కేంద్రం నుంచి వేవ్స్ కూడా అన్ని దిక్కుల్లో పోతూ ఉంటాయి. సో అవి మ్యాగ్నిట్యూడ్ పెరుగుతున్న కొద్దీ అవి ఎక్కువ దూరం ట్రావెల్ అవుతాయి, ఆ మ్యాగ్నిట్యూడ్ తగ్గుతున్న కొద్దీ కొంచెం దూరం పోయి ఆ వేవ్స్ డై అయిపోతాయి. సో ఈ 5 మ్యాగ్నిట్యూడ్ అంటే ఈ వేవ్స్ మొత్తం గ్లోబ్ మొత్తం ట్రావెల్ అవుతాయి. సో అంత ఎనర్జీ ఉంటుంది. కాకపోతే గ్లోబ్ మొత్తం ఫీల్ అవుతారంటే ఫీల్ అవ్వరు. సో ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ రికార్డ్ అవుతుంది. యాజ్ అ సైంటిస్ట్గా ఈరోజు వచ్చినటువంటి భూ ప్రకంపనాలకి కారణాలు చెప్తూనే ఇదివరకు అంటే లాస్ట్ టైం ఎప్పుడు వచ్చాయి, సో వీటికి అప్పుడు రీజన్స్ ఇప్పుడు రీజన్స్కి ఏమన్నా అంటే తేడా ఏమన్నా చెప్తారా సార్? రీజన్స్ అంటే మామూలుగా భారతదేశంలో మొత్తం ఎర్త్క్వేక్స్ ఎందుకు వస్తున్నాయంటే ఇండియన్ ప్లేట్ సబ్డక్టింగ్ బిలో హిమాలయాస్ అన్నమాట. సో హిమాలయాస్ కిందకి పోతున్నప్పుడు సో ఆ స్ట్రెస్ మొత్తం డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఎక్కడైతే వీక్ జోన్స్ ఉందో అక్కడ ఎర్త్క్వేక్స్ వస్తాయి. సో అది నర్మదా తపతి అయి ఉండొచ్చు, గోదావరి అయి ఉండొచ్చు, ఇంకెక్కడన్నా వీక్ జోన్స్ ఒంగోల్ రీజన్ అయి ఉండొచ్చు, మన భుజ్ అయి ఉండొచ్చు. సో ఎక్కడైతే వీక్ జోన్స్ అక్కడ ఎర్త్క్వేక్స్ వస్తాయి. సో ఇది నార్మల్ ఫినామినా. సో ఎర్త్క్వేక్స్ రాని ప్లేస్ అనేది గ్లోబ్ మొత్తంలో ఎక్కడ లేదు. 1, 2, 3 ఏదో ఒక రేంజ్లో పరిమాణంలో ఎర్త్క్వేక్స్ వస్తూనే ఉంటాయి. కానీ తెలంగాణలో ఆల్మోస్ట్ దక్కన్ పీఠభూమి చాలా వరకు భూ ప్రకంపనాలు చాలా తక్కువగా ఉంటాయి, సముద్రాలు చాలా దూరంగా ఉంటాయి. సో ఈ భూ ప్రకంపనాలకు కూడా చాలా మనం దూరంగా ఉంటాం. సేఫెస్ట్ జోన్ అంటూ హైదరాబాద్ని కావచ్చు, తెలంగాణని కావచ్చు చెప్పుకుంటుంటారు. సో అలాంటి తెలంగాణలో భూ ప్రకంపనని చాలా కొంత గందరగోళంగా కలకంగానే కొంత భయపడుతూ ట్రీట్ చేస్తున్నారు జనాలు. సో వాళ్ళకి ఏం చెప్తారు సార్? సో ఈ ఎర్త్క్వేక్స్ రాని ప్లేస్ అనేది గ్లోబల్గా ఎక్కడ లేదు ఒకటి. నెక్స్ట్ ఈ హైదరాబాద్లో కూడా ఎర్త్క్వేక్స్ వస్తూనే ఉంటాయి. సేఫ్ ప్లేస్ అన్నంత మాత్రాన ఎర్త్క్వేక్స్ రావన్న జోన్ గ్లోబల్గా ఎక్కడ లేదు. మన తెలంగాణ హైదరాబాద్ అనే కదా, ఎక్కడ లేదు. ఎక్కడో ఒక దగ్గర ఎంతో మ్యాగ్నిట్యూడ్ పరిమాణంలో వస్తూనే ఉంటాయి. సో కంపారిటివ్లో
ఇండియాని 4 జోన్లు చేసినప్పుడు మనం తక్కువ రిస్క్ ఉన్న జోన్లో ఉన్నాం, అంతేకాని ఎర్త్క్వేక్ రాని జోన్ అనేది మాత్రమైతే కాదు. సో ఈ రోజు వచ్చిన భూ ప్రకంపనలు హైదరాబాద్లో కావచ్చు, రంగారెడ్డిలో కావచ్చు, వచ్చాయా లేదా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎందుకంటే చాలా తక్కువ మంది ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలా ఎక్కువ మంది ఫీల్ కాని వాళ్ళు ఉన్నారు. నిజంగా హైదరాబాద్ రంగారెడ్డి రీజియన్లో ఈరోజు భూ ప్రకంపనలు అనేది వచ్చాయా రాలేదా, వస్తే ఏ ఏ ప్లేసెస్గా మీరు గుర్తించారు? ఓకే, ఈ రోజు వచ్చిన ఎర్త్క్వేక్ ఏదైతే పొద్దున 7:27 వచ్చింది, ఇది మేడారం దగ్గర ఉన్న ములుగు జిల్లాది. సో ఆ ఎర్త్క్వేక్ వేవ్స్ త్రూ అవుట్ మొత్తం ఇప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక ఈ ఏరియా కూడా ఫీల్ అయి ఉండొచ్చు. సో ఈ అన్ని రీజియన్స్లో ఎర్త్క్వేక్ వచ్చిందని కాదు, ఎర్త్క్వేక్ వేవ్స్ పోతున్నప్పుడు మనం ఫీల్ అయింది ఎఫెక్టే, కానీ అది ఎర్త్క్వేక్ మాత్రం భూకంప కేంద్రం మాత్రం ఒకటే పాయింట్. ఈ హైదరాబాద్ కానీ ఇంకా ఎక్కడైతే ఫెల్ట్ అని చెప్తున్నారో రిపోర్ట్స్, అవైతే ఆ ఎర్త్క్వేక్ ఎఫెక్టే కానీ లోకల్గా కొత్తగా వచ్చిన ఎర్త్క్వేక్స్ కాదు. సరే, ఇంకా ఫ్యూచర్లో అంటే ఇప్పుడు వచ్చిన భూ ప్రకంపనలతో చాలా తక్కువ ఫీల్ అనేది ఉంది, కానీ ఫ్యూచర్లో కూడా అంటే కొన్ని వారాల్లో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అంచనా వేస్తున్నారు కదా. సో నిజంగానే మళ్ళీ కొన్ని వారాల్లో భూ ప్రకంపనలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఇప్పుడు మామూలుగా ఒక ఎర్త్క్వేక్ ఫినామినా ఎట్లా ఉంటుందంటే, కొన్ని ఎర్త్క్వేక్ వచ్చిన తర్వాత దాని తర్వాత చిన్న చిన్న ఎర్త్క్వేక్స్ వస్తాయి, వాటిని ఆఫ్టర్ షాక్స్ అంటాం. సో ఒక 5 magnitude అన్నప్పుడు దాని తర్వాత వచ్చే ఎర్త్క్వేక్స్ అన్నీ 5 కన్నా తక్కువ చిన్న ఎర్త్క్వేక్స్ ఉంటాయి. అవి కొన్ని రోజులు వారాలు టైం తీసుకుంటుండొచ్చు. సో ఇది కూడా మనం అట్లనే ఎక్స్పెక్ట్ చేస్తాం. కాకపోతే ఇది మామూలుగా ఎక్కడైనా అబ్జర్వ్ చేసిన ఫినామినా ఇదనమాట, దీనికి భిన్నంగా పోతుందని మనం అనుకోవద్దు. సో వచ్చే వారాల్లో వచ్చేటువంటి భూ ప్రకంపనలతో ఏదన్నా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? రాష్ట్ర ప్రజలకు మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు? సో ఎర్త్క్వేక్తో ప్రమాదం అంటే మనం ఎక్కడైతే ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు మనం బయట ఓపెన్ గ్రౌండ్లో ఉన్నప్పుడు ఏ ప్రమాదం లేదు. ఎప్పుడైతే మనం బిల్డింగ్ కొలాప్స్ అయ్యే బిల్డింగ్ అలాంటివి ఉన్నప్పుడు ఎర్త్క్వేక్ ఎఫెక్ట్ ఉంటుంది. సో అలాంటివి మనం అవాయిడ్ చేసుకోగలిగితే బెటర్ అన్నమాట. సో ఏదైతే ఎర్త్క్వేక్ వస్తున్నప్పుడు మరి ఆల్రెడీ డ్యామేజ్ బిల్డింగు, చాలా పాత బిల్డింగ్, అది కూలిపోవడానికి రెడీగా ఉన్న అలాంటి బిల్డింగ్స్లో ఉండకపోవడం బెటర్ అన్నమాట. అది మరి దగ్గరలో ఉన్న వాళ్ళు. సో ఈ హైదరాబాద్ లాంటి వాళ్ళకైతే ప్రాబ్లం ఏం లేదు. ఎక్కడైతే భూ ప్రకంపనలు స్టార్ట్ అయ్యాయో అక్కడ చాలా వరకు అంటే 1,00,000కు పైగా చెట్లు అట్లాగే అడవు అంతా కూడా సో తీసేసిన సందర్భాలు ఉన్నాయి. సో అదేమన్నా రీజన్ అనుకోవచ్చా సార్? అక్కడే స్టార్ట్ అయింది కదా ఈరోజు. లేదండి, దానికి ఏం సంబంధం లేదు. సో ఈ భూకంపం అనేది ఈ రీసెంట్గా స్టార్ట్ అయినది ఏం కాదు. సో ఈ హిస్టరీ ఏంటి అంటే, మనకి గోదావరి గ్రామీణ ఎప్పటి నుంచో అక్కడ ఎర్త్క్వేక్స్ వస్తున్నాయి, చిన్న పెద్ద. కాకపోతే ఇప్పటి వరకు మనం రికార్డ్ చేసింది మ్యాక్సిమం 5.7 1969లో. సో దాని తర్వాత ఇది అరౌండ్ 5 అంటే ఇది అనమాట. సో ఈ రీజియన్ నుంచి మేము 3-2 magnitude చాలా ఫ్రీక్వెంట్గా మేము ఇక్కడ నుంచి మనం రికార్డ్ చేస్తున్నాం, రికార్డ్స్ ఉన్నాయి. సో దీనికి ఎక్కడ చెట్లు కూలడానికి సంబంధం ఏం లేదు. చాలామంది పర్యావరణవేత్తలు వాతావరణంలో వస్తున్న మార్పులు కావచ్చు, లేదంటే చెట్లను నరకడం కావచ్చు, సో అడవులన్నింటినీ కూడా సో లేకుండా చేయడం కావచ్చు, ఇట్లాంటి అన్ని రీజన్స్ కూడా భూ ప్రకంపనలు రావడానికి చాలా వరకు రీజన్స్ అని చెప్తుంటారు. సో మీ లెక్కల ప్రకారం మీరేం చెప్తారు, మీ సైంటిస్ట్? అంటే రీజన్స్ చాలా ఉండొచ్చు, బట్ సైంటిఫిక్గా అంటే మామూలుగా ఎర్త్క్వేక్ రావడానికి మెయిన్ ఫాల్ట్ మూమెంట్ కావాలి. సో ఫాల్ట్ మూమెంట్ అనేది మనం ఈ సైస్మోగ్రాఫ్స్ మూమెంట్ అయినప్పుడు, ఎర్త్క్వేక్ రిలీజ్ అయినప్పుడు ఆ ఎనర్జీతోనే ఎక్కడైనా రికార్డ్ అవుతుంది, అంతేగాని సో దాంతో ట్రీ ఎఫెక్ట్ అనేది ఏమి ఉండదు. సో అలాంటి రికార్డ్స్ మనం రూల్ అవుట్ చేయొచ్చు. సో చాలా వరకు ఈరోజు వచ్చిన వాటిల్లో సో చాలా వీడియోస్ వైరల్గా మారాయి. కొంత దగ్గర ఎక్కువగా వస్తున్నట్టు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయినట్టు కెమెరాల్లో చూపిస్తున్నారు. కొన్నిటి దగ్గర చాలా తక్కువగా వచ్చి అంటే ఇండ్లలో నుంచి బయటికి జనాలు వచ్చేసి భయాందోళనకి గురి కావడం, ఇట్లాంటి విజువల్స్ చూపిస్తాం. సో మీరు చెప్పండి సార్, అంటే మీకున్నటువంటి రికార్డ్స్ మేరకు ఏ విధంగా నమోదయ్యాయి ఈరోజు వచ్చినటువంటి భూ ప్రకంపనల్లో వాస్తవం ఎంత? అంటే భూకంపం వచ్చినప్పుడు ఆ వేవ్స్కి దానికి ఒక పర్టికులర్ రీజియన్ స్టేట్ ఏముండదు, అది సరౌండింగ్ దాని చుట్టూ మనం ఏదైతే చెరువులో రాయేసినప్పుడు వేవ్స్ ఎట్లా పోతే అట్లానే పోతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ 93లో లాతూర్ కిలారే ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఎక్కువ మంది చిక్కడపల్లి కొన్ని ఏరియాలో ఎక్కువ ఫీల్ అయ్యారు, వేరే ప్లేస్లో విత్ ఇన్ హైదరాబాద్ కూడా ఫీల్ అవ్వాలి.
సో అంటే ఏంటి అంటే ఆ వేవ్స్ పోయేటప్పుడు ఎక్కడైతే సాఫ్ట్ సాయిల్ సాఫ్ట్ లేయర్స్ ఉంటాయో జియోలాజికల్గా, సో అవి పోయే సిగ్నల్ని యాంప్లిఫై చేస్తే అవి ఎక్కువ మనకి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా ఎఫెక్ట్ అవుతారు, జనాలు కూడా అక్కడ ఫీల్ అవుతారు. అంతేకాని సో వేవ్స్ అయితే చుట్టూ ట్రావెల్ అవుతాయి. సో ఈ రోజు వచ్చిన వాటితోటి జనాలు కన్స్ట్రక్షన్స్ అంత ఎఫెక్ట్ కాకపోయినప్పటికీ రానున్న కొన్ని వారాల్లో మళ్ళీ భూ ప్రకంపనాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్న అంచనాలు వేస్తున్నటువంటి మీరు జనాలకు ఏం చెప్తారు? సో అప్పుడు ఏమైనా ప్రమాదకర గంటికలు మోగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు మనం జోన్ 2లో ఉన్నాం హైదరాబాద్ వచ్చేసి. ఈ జోన్లో మనం 5 మ్యాగ్నిట్యూడ్ వరకు ఎర్త్క్వేక్ వస్తాయని ఐడెంటిఫై చేసాం. ఈ మ్యాగ్నిట్యూడ్ వచ్చినప్పుడు ఎంత యాక్సిలరేషన్తో వైబ్రేట్ అవుతాయని కూడా తెలుసు. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత మామూలుగా ఏ నెక్స్ట్ ఫ్యూచర్ కన్స్ట్రక్షన్ కానీ ఆల్రెడీ ఉన్న కన్స్ట్రక్షన్స్ కానీ ఈ ప్రికాషన్ తీసుకున్నప్పుడు 5 మ్యాగ్నిట్యూడ్ వచ్చినా కూడా మనకి బాధపడాల్సిన అవసరం లేదు. అది ఎంత ఫ్రీక్వెంట్ వచ్చినా కూడా దాంతో ఇబ్బంది ఏం లేదు. సో మీ అంచనాల ప్రకారం సో ఈ రోజు వచ్చినటువంటి భూ ప్రకంపనాలకి సో సైంటిఫిక్గా ఏమైనా రీజన్ చెప్తారా? సో సైంటిఫిక్గా అంటే మళ్ళీ అదే ప్లేట్ టెక్టానిక్స్, నెక్స్ట్ ఇండియన్ ప్లేట్ మూవింగ్ బిలో ద హిమాలయాసే. సో ఆ హిమాలయాస్ బిల్డ్ అయ్యే స్ట్రెస్ అంతా ఎక్కడెక్కడ వీక్ జోన్స్ ఉన్నాయో అక్కడ రిలీజ్ అవుతుంది. సో మనం చూసినప్పుడు ఈ గోదావరి కావచ్చు, నర్మది, తపత, నెక్స్ట్ ఏవైతే వీక్ జోన్స్ ఉన్నాయో ఒంగోలు, ప్రకాశం రీజియన్స్ అవి కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. సో అక్కడ మనం ఎర్త్క్వేక్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది, వేరే ప్లేస్లో తక్కువ రావడానికి అవకాశం. థ్యాంక్ యూ. దానికైతే చాలా వీకర్స్ ప్లేసుల్లోనైతే భూ ప్రకంపనాలు వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. సో ఈరోజు భూ ప్రకంపనాలు రావడానికి కూడా అదే రీజన్ అని చెప్తున్నారు. సో రాబోయే కొన్ని వారాల్లో కూడా భూ ప్రకంపనాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రంకి అట్లాగే అందులోనూ హైదరాబాద్ చాలా సేఫెస్ట్ ప్లేసు. సో ప్రమాదకరమైన గంటికలు మోగే ఛాన్సెస్ చాలా వరకు తక్కువ ఉన్నాయి. కానీ భూ ప్రకంపనాలు అనేది ఇక్కడ అక్కడ లేకపోతే ఈ దేశం ఆ దేశం ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని కాదు, ఎక్కడైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాటి పరిమాణాలను బట్టి వస్తూ ఉంటాయి. వాటి వల్ల కొంత తెలంగాణ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు సేఫెస్ట్ ప్లేసే అంటున్నారు సైంటిస్టులు. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.